మార్చ్ డెడ్లైన్ చరణ్కి నానికి కాదు పోటీ. అసలు పోటీ చరణ్కి అఖిల్కి. ఒకవైపు గేమ్ చేంజర్ గాయాన్ని మాన్పే పనిలో చెర్రీ, 10 ఏళ్ల ఆకలి తీర్చే పనిలో అఖిల్. ఇద్దరిలో గెలుపెవరిది? చూస్తేనేమో అఖిల్ అండ్ చరణ్ బెస్ట్ ఫ్రెండ్స్. ఇంతకీ ఇద్దరిలో వెనక్కి తగ్గేదెవరు, నెగ్గేదెవరు? హావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. RRR తర్వాత సరైన హిట్ లేక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రజెంట్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. శంకర్ డైరెక్షన్లో వచ్చినటువంటి గేమ్ చేంజర్ గత సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ రిజల్ట్ ని చవిచూసింది. ఈ సిచ్యువేషన్స్లో ప్రజెంట్ చరణ్ చేస్తున్నటువంటి పెద్ది మూవీపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఉప్పెన ఫేమ్ సనా బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్నటువంటి ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తుండగా జగపతి బాబు, శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ మిగతా వాళ్ళు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ ఆటకూలిగా కనిపించడం ఇంట్రెస్ట్ ని రేపుతుంది. అయితే ఉత్తరాంధ్ర సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా గ్రామీణ నేపథ్యంలో రివెంజ్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ మూవీ ఉండబోతుందని టాక్ నడుస్తుంది. ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండడంతో స్పెషల్ అట్రాక్షన్ గా ఈ మూవీ మారింది. ఇప్పటికే రిలీజ్ చేసినటువంటి చిక్కిరి చిక్కిరి సాంగ్ యూట్యూబ్లో సెన్సేషన్గా మారింది. అన్ని భాషల్లో కలిపి దాదాపు 200 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. పెద్ది మూవీని రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా మార్చ్ 27న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పుడు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అయితే షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండడంతో రిలీజ్ వాయిదా పడే అవకాశాలున్నాయని కూడా టాక్ వినిపిస్తుంది. మొన్నటి వరకు దసరా సీజన్కి షిఫ్ట్ అయిందంటూ కూడా వార్తలు రాగా ఇప్పుడు మరో డేట్ వినిపిస్తుంది. ఈ మూవీ మే 1న రిలీజ్ చేసేందుకు ప్రొడ్యూసర్స్ ప్లాన్ చేస్తున్నారట. రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా పెద్ది రిలీజ్ అయి డబుల్ సెలబ్రేషన్స్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నటువంటి మెగా ఫ్యాన్స్ కి లేటెస్ట్ గా ఈ వార్త కొంచెం నిరాశ కలిగిస్తుంది. అయితే చెప్పిన డేట్ కి ఎలాగైనా రిలీజ్ చేయాలన్నటువంటి కమిట్మెంట్ తో క్వాలిటీని పట్టించుకోకపోతే సినిమా రిజల్ట్ మీదనే ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశం ఉండడంతో ఖచ్చితంగా 2-3 నెలలు వాయిదా వేయక తప్పదని మేకర్స్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. మే నెలలో ఏదో ఒక వారం రిలీజ్ చేయాలని అనుకున్నా మే 1వ తేదీ అయితే బాగుంటుందని కూడా ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. దీనిపై ప్రొడ్యూసర్స్ కంపెనీ నుంచి కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావాల్సింది. ఇక మరోవైపు అక్కినేని అఖిల్ యాక్ట్ చేస్తున్నటువంటి లెనిన్ మూవీ కూడా మే 1నే రిలీజ్ కానుండడం చర్చనీయాంశంగా మారింది. అయితే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి 10 ఏళ్ళైనా ఇప్పటికీ కూడా ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయినటువంటి అఖిల్కి లెనిన్ మూవీ కీలకంగా మారింది. ఏజ్ అటువంటి డిజాస్టర్ తర్వాత ఆయన యాక్ట్ చేస్తున్నటువంటి మూవీ కావడం, గ్లామర్ క్వీన్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా యాక్ట్ చేస్తుండడంతో ఈ సినిమాపై ఆడియన్స్లో ఇంట్రెస్ట్ రేకెత్తిస్తుంది. అయితే మురళీ కిషోర్ డైరెక్షన్ చేస్తున్నటువంటి ఈ మూవీ ఎలాగైనా ఘన విజయం సాధించాలని అఖిల్కి ఫస్ట్ హిట్ ఇస్తుందని కూడా అక్కినేని ఫ్యాన్స్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే లెనిన్ రిలీజ్ రోజునే పెద్ది కూడా రిలీజ్ అయితే అఖిల్ సినిమాకి ఖచ్చితంగా పెద్ద దెబ్బేనని చెప్పాలి. ఎందుకంటే లెనిన్కి పాజిటివ్ టాక్ వచ్చినా పెద్ది ప్రభంజనంలో ఆ సినిమా కొట్టుకుపోవడం ఖాయమని కూడా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పెద్దికి దారిచ్చి లెనిన్ మరో డేట్ చూసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం కూడా వినిపిస్తుంది. ఇక అఖిల్ అండ్ రామ్ చరణ్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉండడంతో ఈ ఇద్దరు ఈ విషయంలో కూర్చొని మాట్లాడుకొని ఏదో ఒక డెసిషన్ తీసుకుంటారని అయితే తెలుస్తుంది. మొత్తానికి పెద్ది రిలీజ్పై మేకర్స్ మరోసారి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తే గానీ ఈ కన్ఫ్యూజన్కి తెరపడేటట్లయితే కనిపించట్లేదు. ఎందుకంటే డెఫినెట్గా మార్చ్ 26 ఆల్రెడీ ఎప్పుడో అనౌన్స్ చేశారు అండ్ క్రికెట్ షాట్ వచ్చింది, చాలా టైం ఉంది, డెఫినెట్గా సినిమా కూడా రిలీజ్ అవుతుందని కూడా ఎప్పటి నుంచో అనుకున్నారు. కానీ గతంలో కొన్ని వర్షాల కారణంగా, అంటే ఆ వర్షాలు కురిసినటువంటి సందర్భంగా పెద్దికి సంబంధించినటువంటి వేరే సెట్ ఉంది, ఆ సెట్ మొత్తం కూడా ఖరాబ్ అయిపోవడంతో మళ్ళీ రీసెట్ చేసి దాని తర్వాత షూట్ చేయడం, దానివల్ల కొంచెం లేట్ అయింది. ఆ లేట్ ఎఫెక్టే ఇప్పుడు రిలీజ్ డేట్ ఎఫెక్ట్ మీద కూడా పడిందనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో అందుకోసమనే అప్పటికి మార్చ్ 26ని ఎలాగైనా ఆ సినిమా చరణ్ బర్త్డే రోజున డెఫినెట్గా ఈ సినిమాని రిలీజ్ చేయాలి అని కూడా బుచ్చిబాబు చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నప్పటికీ కూడా అయితే ఈ విషయంలో డెఫినెట్గా షూట్స్ ఏదైతే అప్పుడు పడ్డటువంటి ఎఫెక్ట్ ఏదవుతుందో దానివల్ల ఇక పెద్దిని వాయిదా వేయక తప్పట్లేదు అని కూడా చాలా క్లారిటీ అయితే వచ్చేసింది. ఎందుకంటే ఒకవేళ రిలీజ్ కనుక ఉండుంటే డెఫినెట్గా ఈ పార్టీకే సినిమా సంబంధించినటువంటి ప్రమోషన్స్ ఆల్మోస్ట్ పెద్ది అంటే పాన్ ఇండియా లెవెల్లో రాబోతుంది కాబట్టి సినిమాని చాలా ప్రమోట్ చేయాలి, చాలా సిటీస్ తిరగాలి అండ్ కంటెంట్స్ ఒక్కొక్కటిగా వదలాలి, జనాల్లోకి సినిమాని తీసుకెళ్ళాలి. భారీ బడ్జెట్ పెడుతున్నారు, అది కూడా గేమ్ చేంజర్ లాంటి ఒక ఎఫెక్ట్ తర్వాత చరణ్ చేస్తున్నటువంటి సినిమా కాబట్టి ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ చూసుకుంటే డెఫినెట్గా పెద్ది అనేది ఇక పోస్ట్ పోన్ అవ్వడం చాలా ఖాయం అని అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే నానికి అండ్ దాని తర్వాత చరణ్ పోటీకి వస్తున్నాడన్న కామెంట్స్ కూడా వినిపించాయి. ఎందుకంటే ది ప్యారడైజ్ మూవీ కూడా డెఫినెట్గా మార్చ్ 26, 27 ఈ ఇద్దరు డేట్స్లో ఒకరోజు ముందు ఒకరోజు తర్వాతనే అనుకున్నట్లు కూడా గతం నుంచి కూడా రిలీజ్ చేసినటువంటి ప్రతి ఒక్క పోస్టర్లో కూడా అలానే రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేశారు. కానీ ఇక్కడ చూస్తే ఏంటంటే
ఇక్కడ పెద్దికి సంబంధించిన షూట్ ఎలా అయితే లేట్ అయిందో అక్కడ ప్యారడైజ్కి సంబంధించినటువంటి షూట్ కూడా ఇంకా లేట్ అయింది. అఫ్ కోర్స్ ఇంకా పెద్దికి అట్లీస్ట్ 30 days షూట్ ఉన్నా కానీ ఇక్కడ ప్యారడైజ్కి వచ్చేసరికి ఇంకా అంటే ఆల్మోస్ట్ 2-3 months షూటింగ్, అలా 2 months అయితే డెఫినెట్గా ఉంటుందన్న కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. అందుకోసమనే వీళ్ళిద్దరు కూడా క్లాష్ అయితే కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉంటాయి. అండ్ ఇద్దరు కూడా పాన్ ఇండియా లెవెల్లో రాబోతున్నారు. మంచి హై ఇంటెన్సిటీ డ్రామాస్ ఈ రెండు కూడా. నాని కూడా ఫర్ ది ఫస్ట్ టైం కెరీర్లో ఒక సరికొత్త గెటప్లో కనబడబోతున్నాడు. ఎందుకంటే ఆ జడల్ కావచ్చు, లేకపోతే ఆ లాంగ్వేజ్ ఏదైతే రిలీజ్ చేసినటువంటి లాంగ్వేజ్, ఇవన్నీ కూడా ఎక్స్పెక్టేషన్స్ను ఒక రేంజ్లో పెట్టాయి. ఇక దానికి తోడు శ్రీకాంత్ వదల డైరెక్షన్ అంటే మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దసరాతోటే ఒక సాలిడ్ అంటే మాస్ సినిమాని ఎలా తీయగలుగుతారో పర్ఫెక్ట్గా తీస్తుంచాడు. ఆయన డైరెక్ట్ చేస్తున్నటువంటి సినిమా కాబట్టి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగాయి. అయితే ఈ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే డెఫినెట్గా ఈ రెండింటి మీద ఓపెనింగ్స్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ పడేటువంటి ఛాన్స్ అయితే లేకపోలేదు. కానీ ఇక్కడ ఏం చేశారంటే ఇద్దరు కూడా డెఫినెట్గా నానియే తగ్గుతాడు, పెద్దే ముందుకు వస్తాడు. ఎందుకంటే నాని ప్రొడక్షన్లో ఆల్రెడీ మెగాస్టార్ ఒక మూవీ చేస్తున్నారు. సో కూర్చొని మాట్లాడుకుంటారు. ఓపెనింగ్స్కి ఇబ్బంది అవుతుంది, టాలీవుడ్ బాగుండాలంటే ఎవరో ఒకరు వెనక్కి తగ్గాలి, అది సెటిల్ అయిపోతుంది అనుకున్న టైంలో డెఫినెట్గా ఇద్దరు కూడా పోటాపోటీగా అవే పోస్టర్లు అవే డేట్స్ తోటి వచ్చారు. బట్ ఫైనల్గా రెండూ కూడా ఇప్పుడు ఆ డేట్స్కి వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేకపోలేదని అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అటు పెద్ది కూడా పోస్ట్ పోన్ అయినట్లే, ఇటు చూస్తే ప్యారడైజ్ కూడా పోస్ట్ పోన్ అయినట్లే. అయితే ఆ డేట్కి మరి ఎవరు రాబోయేదనంటే ఇక్కడే వచ్చింది ఒక పెద్ద సర్ప్రైజ్ అనమాట. ఆ డేట్కి రాబోయేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడో సమ్మర్లో ఎప్పుడో ప్లాన్ చేశారు. బట్ ఇక్కడ ఆల్రెడీ పెద్దికి పోస్ట్ పోన్ అయింది కాబట్టి ఇక పెద్ది పోస్ట్ పోన్ అయితే ఆ ప్లేస్లో ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, డబ్బింగ్ ఇవన్నీ ఉస్తాద్ కంప్లీట్ చేసుకుంది. అండ్ ఉస్తాద్ కూడా పాన్ ఇండియా లెవెల్లో రాబోయేటువంటి సినిమా కాదు, రీజనల్ ఫిల్మే కాబట్టి ప్రమోషన్స్ ఈజీగా చేసుకోవచ్చు. టైం తక్కువ ఉన్నా ఇంకా ఉన్నటువంటి టైం ఉస్తాద్కి చాలా ఎక్కువ టైం అని చెప్పొచ్చు. అందుకోసమనే ఆ డేట్ రోజున ఉస్తాద్ని దింపే ప్లాన్లో ఉన్నట్లయితే మూవీ మేకర్స్ అయితే తెలుస్తుంది. ఎందుకంటే అటు పెద్దికి ఇటు ఉస్తాద్కి ఇద్దరు ఒకే కంపెనీకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ కాబట్టి ఆ డేట్లో వాళ్ళు దిగితే డెఫినెట్గా పవర్ స్టార్కి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. అండ్ సమ్మర్ సీజన్ కూడా చాలా బాగా కలిసి వస్తుందని అయితే చెప్పొచ్చు. ఇకపోతే ఇక్కడ అఖిల్ విషయానికి వచ్చినట్లయితే అఖిల్ చాలా ఏళ్ళ తర్వాత ఒక మంచి కంటెంట్తో రాబోతున్నట్లయితే క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఉన్నటువంటి అన్నీ కూడా క్లాస్ సినిమాలు, కొంచెం ఏదైనా కానీ డివైడ్ టాక్ వచ్చినాయి, లేకపోతే మిక్స్డ్ టాక్ వచ్చినాయి. మిస్టర్ మజ్ను లాంటి సినిమాలు ఓకే గుడ్ మంచి వచ్చింది, హలో లాంటివి వచ్చినా కానీ సాలిడ్ హిట్ అయితే ఇప్పటివరకు బాగా హిట్ లేదు. ఏజెంట్ తర్వాత ఏజెంట్ కోసం దాంతోటి ఒక పెద్ద కంబ్యాక్ ఇవ్వాలని చూశాడు కానీ అది కూడా పెద్ద డిజాస్టర్గా మారడంతో ఇక ఆశలన్నీ అటు అక్కినేని ఫ్యాన్స్ కావచ్చు, అఖిల్ కావచ్చు అన్నీ కూడా లెనిన్ మీదనే పెట్టుకున్నారు. లెనిన్ కూడా చాలా ప్రామిసింగ్ సినిమాగా అయితే తెలుస్తుంది. ఉత్తరాంధ్ర యాసలో, ఉత్తర రాయలసీమ యాసలో అన్నట్లు ఉంటుంది కొన్ని డైలాగ్స్, అలాంటి డైలాగ్స్ చేస్తుంది. దీంట్లో నాగార్జున కూడా యాక్ట్ చేస్తున్నారు అఖిల్కి తండ్రిగా అన్న కాబట్టి. సో ఈ సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నారు. బజ్ కూడా అదే రేంజ్లో ఉంది. కానీ మరి రెండిట్లో డెఫినెట్గా ఎవరు కూర్చుంటారు, మాట్లాడుకుంటారు, ఎవరు ముందుకు వస్తారు, ఎవరు వెనక్కి తగ్గుతారనే తెలియదు. కానీ ఓవరాల్గా మాత్రం ఇక్కడ అఖిల్కి అండ్ చరణ్కి ఒక పెద్ద పోటీ అయితే ఉండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి ఈ రెండు మూవీస్ ఏంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ తెలియాలంటే మాత్రం ఇంకొద్ది రోజులు అయితే మనం వెయిట్ చేయాల్సిందే. సో మరి అఖిల్ లెనిన్ తోటి కంబ్యాక్ ఇస్తారనుకుంటారా? అండ్ ఇంకో విషయం ఏంటంటే అండ్ ఇక్కడ చరణ్ గేమ్ చేంజర్తో చేసినటువంటి గాయాన్ని మాన్స్తాడనుకుంటున్నారా? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.